అండి ఏ సైజు వాళ్ళు ఏ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షేప్ బెల్ట్ పొడుగు తెలవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో తీసుకోండి. అందులో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి 10 ఇంచుల పొడుగు అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా 2 లైన్లు అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్, ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్. ఏ సైజు వాళ్ళైనా కూడా ఇదే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ హుక్స్ కాజా సైడ్ ఉంది చూడండి, ఇక్కడ 3.5 ఇంచులకి తీసేసుకోండి. ఇటు కార్నర్ సైడ్ కదా, అంటే సైడ్ జాయింట్ సైడ్ 3 ఇంచులకి తీసేసుకోండి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందో చెక్ చేసేసుకోండి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉందనుకోండి, ఇక్కడ హుక్స్ కాజా పట్టి నుండి 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనము 2.5 ఇంచులకి తీసేసుకుని ఈ 3 పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎవరికైనా. కానీ కొందరు ఏమంటారంటే షేప్ బెల్ట్ పొడుగు తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ కూడా తగ్గించుకోండి. అదేవిధంగా షేప్ బెల్ట్ ముడత వస్తుంది అంటారు, చెస్ట్ పార్ట్ యొక్క కింది భాగంలో ముడత వస్తుంది అని అనుకునే వాళ్ళు ఇక్కడ ఇంకొంచెం లోపలికి తీసేసుకొని ఈ పాయింట్స్ మాత్రం సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు తీసేసుకొని దీనికి పైన ఒక 1/2 ఇంచు మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇది ఎక్కువ ఉంది చూడండి, ఇది ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ తక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ ఉన్న దగ్గర ఇలా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు హుక్స్ సైడ్ ఉండాలి. ఈ పెద్దగా ఉన్నది వచ్చేసి హుక్స్ సైడ్, తక్కువ ఉన్నది వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్నది వచ్చేసి హుక్స్ అండ్ కాజా సైడ్ ఉండే విధంగా తీసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద డాట్ కనబడుతుంది కదా, ఈ డాట్ పైన సేమ్ స్టిచ్ వేయద్దు. ఆ డాట్ వచ్చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మిడిల్కి ఫోల్డ్ అంటే సమోసా మోడల్లో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా దానిపైన స్టిచ్ వేస్తే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ అనేది లాగినట్టుగా వచ్చేస్తుంది. సో ఆ విధంగా అయితే కుట్టుకోవద్దు, ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఫ్రంట్ పార్ట్ అనేది. సో ఇటు 2 సైడ్లో కూడా అదే విధంగా తీసేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనకి లోపల నుండి కుట్టు పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది పైన మనకు షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం. లేదు అని అనుకుంటే ఖర్చు అనేది కనబడకుండా కూడా మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు.